ఒకప్పుడు మూవీ ప్రమోషన్స్‌ని చాలా లైట్ తీసుకునేవారు. ఎందుకంటే మనకు అప్పట్లో సోషల్ మీడియా అంతలా లేదు. ప్రమోషన్స్ చేయడానికి ఇంటర్వ్యూస్ తప్ప ఇంకో దారి లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మూవీని ప్రమోట్ చేయడానికి చాలా మార్గాలొచ్చాయి. అసలు రాజమౌళి గారు డైరెక్టర్స్ కూడా ప్రమోషన్స్ చేయాలని స్టార్ట్ చేసింది రాజమౌళి గారు. దాని తర్వాత అనిల్ రావిపూడి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో మనకి అనిల్ రావిపూడి గారిది ఎలా ఉన్నా సరే రాజమౌళి గారి ప్రమోషన్స్ అనేది ప్రతిసారి కొత్త మూవీకి కొత్త కొత్త స్ట్రాటజీస్ వస్తాయి. ఇప్పుడు అలాగే 'వారణాసి' మూవీకి సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అదేంటంటే మనకి సినిమా 'వారణాసి' మూవీ ఏదైతే ఉందో, 'వారణాసి' మూవీ గురించి 'వారణాసి' ప్లేస్‌లోని అసలు సినిమా టైటిల్ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్‌గా ఫ్లెక్సీ పెట్టేసి ఏప్రిల్ 7th 2027 రిలీజ్ అని చెప్పి పెట్టేశారనమాట. సో మనకి ఆటోమేటిక్‌గా మూవీ టైటిల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా యాంటిసిపేషన్ వస్తుంది. ఇది ఒక కొత్త రకమైన ప్రమోషన్ స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. ఎప్పటిలాగే ప్రమోషన్స్ చేయడంలో రాజమౌళి గారు ఎప్పుడూ సరికొత్త విధానాలతో వస్తూనే ఉన్నారని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా మనకు 'వారణాసి' మూవీ ఏప్రిల్ 7, 2027లో వస్తుందని చెప్పేశారు. మరి రాజమౌళి గారి మూవీ అనౌన్స్ చేసిన డేట్‌కే వస్తుందా? లేదా? అంటే మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. రాజమౌళి గారి మూవీ కాబట్టి నేను డౌట్ అనేది చెప్తాను. అది వాళ్ళ వీడియో మాట. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.